మేనమామ కాకపోతే వేరే ఎవరున్నారే ఎత్తుకెళ్ళడానికి? నేనెత్తుకుంటాను. అయ్యయ్యో, నువ్వెత్తుకుంటావా? నువ్వా? ఎందుకు? నా చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎత్తుకొని తిరగలేదా? అక్క, నీకు బరువుగా ఉంటుంది, కిందకి దింపేయమంటే నువ్వు నన్ను చిన్ను బంగారమని ముద్దాడి నన్ను తీసుకెళ్లేదానివి కదా. ఇది అంతే, నిన్ను అలాగే ఎత్తుకుంటాను. ఎత్తుకోనా? నిత్య, నువ్వే అన్నావు కదా నిజమైన సంబంధాలు చెయ్యి పట్టుకొనుంటాయని. ఇంతకన్నా పెద్ద సంబంధం ఉందా? నిధి, జాగ్రత్త. ఎత్తుకో. అరే, ఇదంతా ఎవరు చేశారు శాంతి? నాకే తెలియకుండా. నీకు నచ్చిందా? ఇంత క్యూట్గా డెకరేట్ చేస్తే ఎవరికి నచ్చదు చెప్పు? ఎవరు చేశారని అడుగుతున్నాను నిన్ను. ఇదంతా దేవుడే నీకోసం ఏర్పాటు చేశాడు. ఎవరో ఒక పుణ్యాత్ముడు చెప్పాడు, పుట్టింటి నుండి ఆడపిల్లని పంపించాలంటే ఒంటరిగా పంపకూడదు, ఈ ఇంటి తీపి జ్ఞాపకాలని తన చెంగుకు కట్టి పంపించాలి అని. పుట్టింట్లో ఆమె గడిపిన క్షణాలు, వేసిన అడుగులే తనని కాపాడుతాయి అని. అందుకే వెళ్ళలేనంత బంగారం వజ్రాలనిచ్చి పంపించలేకపోయినా ఇక్కడి జ్ఞాపకాలని నీతో పంపించాలి అని. ఇంతకన్నా వెళ్ళలేనిది నా బ్రతుకులో వేరే ఏముంది శాంతి? ఇంత మీనింగ్ఫుల్గా ఆడపిల్లని తన ఇంట్లో నుండి పంపించొచ్చని నాకు తెలీదు. నేనెంత ప్రేమగా చూసుకున్నాను, అంత నీ మీద కోప్పడ్డాను కూడా. ప్లీజ్ నన్ను క్షమిస్తావా? అమ్మ స్థానంలో నిలబడి నన్ను చూసుకున్నావు నువ్వు. నువ్విలా క్షమించమని అడగకూడదు. నిన్నొదిలి నేనెలా ఉంటానో నాకు తెలియదు. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఇద్దరు కళ్ళు తుడుచుకోండి, బయలుదేరాలి కదా. మీరిద్దరూ అక్క చెల్లెళ్లే కాదు, నువ్వు పెళ్లి కూతురు, తను తోడి పెళ్లి కూతురు. మీ ఇద్దరికీ దిష్టి తీయాలి. వెళ్దామా? శాంతి, ఒకే ఒక్కసారి మన ఇంట్లోకి వెళ్ళొస్తాను. ఎందుకు? లాస్ట్ టైం మన ఇల్లు కళ్ళ నిండా చూసుకుంటాను శాంతి. ఆడపిల్లకి తన ఇంటిని కళ్ళ నిండా ఎన్నిసార్లు చూసినా తృప్తే ఉండదు, అవునా? కానీ నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టడానికి వెళ్తున్నావు. బయలుదేరాక మళ్ళీ అడుగు వెనక్కి వేయకూడదు. అవునమ్మా. ఈ నమ్మకం ఎంత నిజమో కాదో నాకు తెలీదు, కానీ అన్నీ నిలబడేవి నమ్మకం మీదే కదా. అవును తల్లి, పెళ్లి చక్కగా జరగాలని మనసులో వేడుకుంటూ నడు. ఇప్పుడు నువ్వు వెలిగించే దీపం మనం పెళ్లి తంతులన్నీ పూర్తి చేసుకుని వచ్చే వరకు వెలుగుతూనే ఉండాలి. దేవుడా,
ఈ పెళ్లికి ఎలాంటి విఘ్నం రాకుండా కాపాడయ్యా. అది అలా చేయొచ్చు సార్. హే లైట్ హౌస్, ఏంటి ఇక్కడే నిలబడ్డావు? ఏంటి సార్ మీరు? పాపం మేడం ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు, డిస్టర్బ్ అయ్యారు. అయ్యో అదేం లేదు, డెకరేషన్ అంతా అయింది కదా, అదే చూస్తున్నాను. అక్కకైతే చాలా నచ్చింది. మేమే నిలబడి చేయించినా ఇలా ఉండదు. థ్యాంక్ యూ సార్. మేడం, మేం పని చేస్తే అలా ఉంటుంది మేడం. చూడ్డానికి 2 కళ్ళు చాలవు, పొగడ్డానికి ఈ నోరు చాలదు మేడం. ఇదంతా కర్ణ సార్ ఐడియా అని నాకు బాగా తెలుసు. తెలుసా? అంతా తెలిసిపోయిందా? నేనే అనాలనుకున్నాను, అంతలోనే మీరే అనేశారు. నిధి, పద మెహందీ పెట్టించుకోవడానికి వెళ్దాం. గోరింటాకా? అది కూడా నేనే అరేంజ్ చేశానమ్మా. చెప్పండి, మీకు ఏ డిజైన్ కావాలో అది చకాచక్ చకాచక్ అని పెట్టేస్తారు. రామా, నేను చూపిస్తారా? రండి. నువ్వు వెళ్ళలేదేంటి గోరింటకు పెట్టించుకోవడానికి? వెళ్ళు, పాపం పిలుస్తోంది. పెద్దవాళ్ళు చెప్తుంటారు తెలీదా, ఎవరి చేతికి మెహందీ పండుతుందో వాళ్ళ ప్రేమ అంత స్ట్రాంగ్ గా ఉంటుందంట. అది తెలియాలంటే మెహందీ పెట్టించుకోవాలి కదా. సరే, నా మాటే పూర్తవ్వలేదు. మరి చెయ్యి ఒకటే పండడం కాదు, నేను ప్రేమించేవాడే వచ్చి నాకు మెహందీ వేయాలి, అది అందరి ముందు. కార్తీక్కి ఫోన్ చేయి, డాక్టర్ కార్తీక్ వచ్చి వేస్తాడేమో. మీకెందుకు కొంచెం ఓవర్ అయింది సార్. అవునా? అవును, మరి ఇప్పుడేంటి? అవుతుందా అవ్వదా? ఏంటి ఏం చెప్పట్లేదు? అవుతుంది. ఎలా అవుతుంది? అరే, నా మాట మీద నమ్మకం లేదా? అంటే అవుతుంది అంతే. నమ్మకం గురించి కాదు సార్, ఒకవేళ కుర్రోడు భయపడితే? భయమే లేదంటే? ఇదే మాట. రాత్రి తెల్లారేలోగా నీ వాడు అందరి ముందు నీకు మెహందీ పెడతాడు. ఓకే, రాసి పెట్టుకో. వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వా? నువ్వు నేనేనా? నేనే. ఆలోచించడం తెలియకే నీ బాడీ నుండి బయటకు వచ్చాను. ఎందుకు టెన్షన్ పెడతావు? ఇదేం కొత్త కదా. సరే, టెన్షన్ అని తెలిసాక సొల్యూషన్ ఇవ్వాలి. రివర్స్లో నన్నే అంటే అలా ఊరికే చేతగాని ఛాలెంజ్లు చేస్తావు. ముందు వెనక ఆలోచించకుండా ఛాలెంజ్ చేసేస్తే నా మర్యాద ఏం కావాలి? నేను వేరే నువ్వు వేరే కానప్పుడు ఇద్దరి మర్యాద ఒకటే కదా.